యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేశారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగం ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సొంత డబ్బులతో సుమారు 70,000 రూపాయలతో పాఠశాలలకు వేదిక నిర్మాణం చేయిస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీత సీనియర్ జర్నలిస్టు తిరునగిరి శ్రీనివాస్, చిరిగే శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి శ్యామ్ సుందరి, శేఖర్, హరినాథ్ రెడ్డి, మంద సోమరాజు, మహమ్మద్ ఖాజా అలీ, దూడల వెంకటేష్, సాంబశివ, వేణు, నవీన్, రవి, లక్ష్మమ్మ, స్వర్ణలత, మీరా, కవిత, దుర్గమ్మ తదితరులు పాల్గొన్నారు। మీరు లేవద్దు, నేను చెప్తాను, మీరు కూర్చోండి। భారతదేశం రిపబ్లిక్ డే సందర్భంగా ఆలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వారందరికీ శుభాకాంక్షలు, అధ్యాపకులకు మరి విద్యార్థులకు విద్యార్థినులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మాతృభూమైన ఆలేరులో ఈ పాఠశాల మీద ఎంతో మక్కువతో ప్రేమతో మరి పాఠశాలకు ఇతోధికంగా మనం ఉపయోగపడాలి, మనం చదువుకున్న పాఠశాల కాబట్టి ఈ పాఠశాలకు మంచి వన్నె తేవాలి, పాఠశాలను ఆలేరులో ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి నా చిరు సాయంతో వాళ్ళు కూడా స్కూల్కి కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో నన్ను చేసిండ్రు। మరి ఆ సందర్భంగా నేను గతంలో ఒక రూమును లైబ్రరీ రూమును కింద ఒక రూము, రెండు రూములు నిర్మాణం చేసి కావాల్సిన ఫర్నిచర్ కానీ కావాల్సిన పుస్తకాలు లైబ్రరీ పుస్తకాలు కానీ ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పుడు కూడా మరి టీచర్స్ కోరిన అభ్యర్థన మేరకు ప్రధానోపాధ్యాయులు కోరిన అభ్యర్థన డయాస్ కోరిండు। మన డయాస్కు కనీసం 70,000 రూపాయలు అయితే ₹1,00,000 వరకు కూడా కావచ్చు। దానికైతే నేను అంగీకరించి చదువుకోవడానికి వసతులు కల్పించడానికి నేను ముందుకు వచ్చిన। ఆ ముందు భాగంలో 2 పూర్తి చేసుకున్న, కింద గది నిర్మాణం, పైన లైబ్రరీ నిర్మాణం, మూడోది ఇప్పుడు ముందు వేదిక అడిగింది కాబట్టి ఆ వేదికను కూడా త్వరలోనే మరి నేను నా ఖర్చులతో 70,000 రూపాయలు, 60,000 నుంచి 70,000 రూపాయలు అయితే అంటారు। ఆ 70,000 రూపాయలు నేను ఆల్రెడీ చెప్పేసిన, అయిపోయింది, వారి వర్క్ స్టార్ట్ అయింది। దేశానికి కావాల్సిన ఇంజనీర్లు ప్రభుత్వ బయట దేశాల్లో భారతదేశం నుంచి వెళ్ళిన డాక్టర్లకు మరి పేరెంట్స్ కూడా బాధ్యతాయుతంగా స్ట్రెంత్ను సంవత్సరం కార్యక్రమాలు నిర్వహించే సందర్భంలో పిల్లలకి అసౌకర్యంగా ఉంది కాబట్టి దాన్ని సౌకర్యవంతం చేయాలని మరి ఒకసారి మనకు అందుబాటులో ఉన్న మా బ్రదర్ ఉపేందర్ రెడ్డి గారు స్వచ్ఛందంగా మాకు చాలా విధాల తోడ్పడ్డాడు కాబట్టి పాఠశాల కూడా తోడ్పడి పాఠశాల పురోగతికి కృషి చేయాలని కోరిన వెంటనే దానికి ఎంత ఖర్చు అయినా ఆ ఖర్చు భరించి వేదిక నిర్మిస్తా అని ఒప్పుకున్నందుకు